సౌమ్యుడిగా అందరివాడిగా శాసనసభ్యులు నంబూరి ముందుకు సాగుతున్నారు. ఇక శంకర్రావుపై ఇటీవల టీడీపీలో చేరిన కంచేటి సాయిబాబు చేసిన విమర్శలు అర్ధరహితమని అమరావతి మండల వైసీపీ నాయకులు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల పార్టీ నాయకులు తదితరులు మాట్లాడుతూ, నిన్నటి వరకు ఎమ్మెల్యే దగ్గర ఉంటూ ఎంతో మంది దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి నీ ఆటలు సాగనివ్వకుండా ఎమ్మెల్యే చేసినందుకు తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యే కుటుంబంపై అర్థం లేని విమర్శలు చేస్తున్నామని మండిపడ్డారు. టీడీపీ నాయకుల మెప్పుకు ప్రయత్నిస్తున్న సాయి చరిత్ర నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే శంకర్రావుకు బహిరంగ క్షమాపణ చెప్పి విమర్శలు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మా గౌరవ శాసనసభ్యులు నంబూరి శంకర్రావు గారి దగ్గర 1కి 10 సార్లు వెళ్ళి, అన్నా నువ్వు రావాలా, నువ్వు ఉంటేనే ఇక్కడ నియోజకవర్గం పెదకూరుపాడు నియోజకవర్గంలో ముందు నడిచిద్దని చెప్పి లేనిపోని అబద్ధాలు చెప్పి ఆయన్ని రాజకీయంగా దించాడు. సరే, మా శాసనసభ్యులు నంబూరి శంకర్రావు గారు రాజకీయంగా వచ్చిన తర్వాత ఈరోజు పెదకూరుపాడు నియోజకవర్గంలో ఏ రకంగా అభివృద్ధిలో నడిపిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. నువ్వేం చేసావయ్యా? ఇసుక దోచుకోవాలని చూసావు. ప్రభుత్వం ఒక పాలసీ ప్రవేశపెట్టి సంవత్సరానికి 750 కోట్ల రూపాయలతో ఒక పాలసీని ప్రవేశపెట్టి జేపీ కంపెనీకి లీజ్కి ఇవ్వడం జరిగింది. ఈ జేపీ కంపెనీ వాళ్ళ మీద దౌర్జన్యం చేసి నువ్వు ఇసుక దోచుకోవాలని చూస్తే నీ మీద ఈ జేపీ కంపెనీ వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టలేదా? ఇది వాస్తవం కాదా కంచెటి స్థాయి? ఈ క్రిమినల్ కేసులో నువ్వు ఇరుక్కుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చింది, అదేవిధంగా నియోజకవర్గంలో కూడా చెడ్డ పేరు వచ్చిందని చెప్పి మా ఎమ్మెల్యే గారు దయ తలిచి ఏపీ కంపెనీ వాళ్ళతో మాట్లాడి రెండోసారి జరగకుండా చూస్తామని చెప్పి నిన్ను ఆ రోజు కాపాడింది మా నంబూరి శంకర్రావు గారు కాదా? ఊరిలో కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మంచి పథకాలు అవన్నీ చూసి, ఎమ్మెల్యే గారు చేస్తున్న మంచి పనులను చూసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో 250 ఓట్ల మెజార్టీతో గెలిపించిన ధరణికోటలో ఈ రోజుకి గవర్నమెంట్ సైడ్ నుంచి 6 బిల్డింగులు కట్టడం పోయింది. మరి కాలువలని, రోడ్లని చెప్పుకుంటా పోతే అర్ధగంట సేపు చెప్పినా కానీ సరిపోనంత అభివృద్ధి పనులు అనేది ధరణికోటలో చేశాము. నేషనల్ డైనమిక్ లీడర్ నంబూరి శంకర్రావు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు అతనికి లేదని సభాపూర్వకం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా నంబూరి శంకర్రావు గారిని వ్యాపార రీత్యా చేసుకున్నటువంటి వ్యక్తిని చేసుకొచ్చినటువంటి వ్యక్తి ఇతనే. అయితే ఈ అవకాశాన్ని తను వినియోగించుకోవడం కోసం రాజకీయంలో ప్రతి ఒక్కరిని అతని మనుషుల్ని కోవర్టులు పెట్టుకొని నంబూరి శంకర్రావు గారిని చాలా అన్యాయంగా చూస్తూ నంబూరి శంకర్రావు గారి మీద లేనిపోయిన దుష్ప్రచారం చేస్తూ ఇసుక ర్యాంపుల విషయంలో మొట్టమొదటిసారిగా ఇసుక ర్యాంపుల విషయంలో మాట్లాడాడు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎక్కడైనా చర్చకి రెడీ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాం. ఎవరో ఒక అనామకుల్ని రోజుకు 500 రూపాయల జీతానికి ఇచ్చే అనామకులను పెట్టుకొని సెల్లు ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకి తగిన శాస్తి తగ్గింది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి మీద మాట్లాడుకుందాం, రమ్మని ఎక్కడైనా సరే డిబేట్ పెట్టుకుందాం.